నమస్కారం. ఈరోజు పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో గల వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మనమున్నాం. ఇక్కడ స్వర్లహరి అకాడమీ కల్చర్ అకాడమీ వారి ఆధ్వర్యంలో 47వ వారము హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర కల్చర్ అకాడమీ స్వర్లహరి కల్చర్ అకాడమీ అధ్యక్షులు శ్రీ బాగన్న గౌడ్ గారు ఉన్నారు. బాగన్న గౌడ్ గారితో మనము మాట్లాడి ఏమేమి విషయాలు తెలుసుకుందాం. స్వర్లహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యం లోపల గత 47 వారాలుగా సామూహిక హనుమత్ చాలీసా పారాయణము ప్రతి శనివారము తెలంగాణ చౌరస్తలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్విరామంగా జరుగుతున్నది. ఈ హనుమత్ చాలీసా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతలో ఈ మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో మహిళలని యువకులని క్రోడీకరించి ఈ ప్రాంగణానికి పిలిపించి హనుమత్ చాలీసా పారాయణం జరపడం జరుగుతున్నది. ఈ హనుమత్ చాలీసాలో మధ్యలో అన్నమయ్య కీర్తనలు, మన సాంప్రదాయ కీర్తనలు వాళ్ళతో చెప్పించడం జరుగుతుంది. ఎందుకంటే రాను రాను ఈ కీర్తనలు కూడా వాళ్ళకి తెలియడం లేదు. కీర్తనలు మన తెలంగాణ వాగ్గేయకారులు ఎంతోమంది సాంప్రదాయ కీర్తనలు ఆ నిధిని మనకు అందించిపోయినారు. మరి ఆ సాంప్రదాయ కీర్తనలు వాళ్ళతో పాడించాలనే ముఖ్య ఉద్దేశంతో కీర్తనలు కూడా వారితో పాడించడం జరుగుతుంది. చాలామంది యువకులు తర్వాత మహిళలు కూడా ఈ సాంప్రదాయ కీర్తనలు పాడడం జరుగుతుంది. మరి దీంతోపాటు ప్రతి మంగళవారం కూడా ప్రతి దేవాలయంలో, అంటే కొన్ని ఎక్కడెక్కడైతే హనుమత్ చాలీసా జరగడం లేదో ఆ హనుమత్ చాలీసా గురించి ఆ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న యువతతోటి మహిళలతోటి హనుమత్ చాలీసా పారాయణము చేయించడం జరుగుతుంది. దీంతో యువతలో సమాజంలో మన హైందవ సాంప్రదాయము నాగరికత సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో భాగంగా ఈ కార్యక్రమము చేయడం జరుగుతుంది. చాలామంది సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మునుముందు కూడా ఈ కార్యక్రమమును ముందుకు తీసుకుపోతున్నాము. తర్వాత ఈ మధ్యలో భగవద్గీత కార్యక్రమం కూడా, భగవద్గీత శ్లోకాలు కూడా ప్రతి వారము ఒక 5 అందరితోటి 5 శ్లోకాలని వారితోటి పాడించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా స్వర్లహరి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి, అందరూ పాల్గొనాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాను. Bye.
స్వరలహరి అకాడమీలో నేను అధ్యక్షుడిగా, డికే ఆంజనేయులు ప్రధాన కార్యదర్శిగా, మేకల శ్రీనివాస్ గారు స్వరలహరి ఫౌండర్, వారి ఆధ్వర్యం లోపల ఎప్పుడు కూడా ఈ సంగీతంలో అందరికీ చిన్నారులకి చాలామంది స్కూల్ విద్యార్థులకి తర్ఫీదు ఇచ్చేసి వాళ్ళని ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకి సంగీతంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి శిక్షణ ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా తెలుగు యూనివర్సిటీ నుంచి అని సర్టిఫికెట్స్ ఇప్పించడం జరుగుతుంది. వారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.